మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో మాట్లాడే ముందు నాకులాగే మీకు కడుపున పెట్టిన 2 ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, కన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కన్నవాళ్ళని కూడా ఉన్నారు. ఆడవాళ్ళు అనే ముందు ఆలోచించండి. ఎందుకంటే మనం ఆలోచించాలి. ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ఆవిడని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొడతాము, నీ యొక్క అంతు చూస్తాము అని అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒక ఎమ్మెల్యేని బీసీ మహిళ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక బీసీ మహిళని, రజక కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళని, ఎమ్మెల్యే శాసనసభ్యురాల్ని మీరు రోడ్డు మీదకి జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాను అనే, కొడతాను అనే మీరు మాట్లాడిన మాటలు ఒకసారి ఆలోచించుకోండి. గతంలో చూస్తే గంటా స్వరూప గారిని, ప్రియా సౌజన్య గారిని, నాగమానస గారిని కూడా లకారాలు పెట్టి మీరు రాజుల్లో మాట్లాడిన విషయం కూడా గుర్తు చేసుకోండి. మన ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి?